డబ్బులు కావాలి అడిగినా. ఇంకా పెట్రోల్ అయితే పట్టుకునేదానికైతే వెళ్తున్నా. మనకు వచ్చేసి ఇక్కడ 91, 95 2 రకాల పెట్రోల్స్ ఉంటుంది. నైట్ వచ్చేసి 91, 55,000 లీటర్స్, 55,000 లీటర్స్ అనమాట. మేడం పెట్రోల్కి డబ్బులు ఇచ్చినారో అది ఆడ పడిపోయిందో ఏమో తెలీదు. ఇంకా రూమ్లో ఏమైనా పడిపోయిందేమో, ఎక్కడ పడింటుందో ఏమో. పదండి చూద్దాం. ఇంటికి అయితే వచ్చేసిన, పార్కింగ్ అయితే ఆ బ్యాంక్ పక్కనే పెట్టేసిన. ఫస్ట్ డబ్బులు దీంట్లో బాబా డబ్బులు వచ్చేసి క్యాష్ ఒక 100 రియాలు ఉంది. నా బ్యాంక్లో కూడా డబ్బులు లేదు, బాబా డబ్బులు కూడా లేవు. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఓ నెక్క వాడు పొద్దున్న తింటారు ఇది, నేను ఎప్పుడైనా తినేస్తా. అయితే వస్తూ ఉంది చూడండి, నీళ్ళైతే వస్తూ ఉంది, నీళ్ళు అయితే పడుతున్నా. ఇంకా 3 క్యాన్లు ఫుల్ అయితే చేసుకుందాం. ఎగ్ రైస్ కూడా చేయడం అంతా అయిపోయింది చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. సో ఈరోజు మార్నింగ్ అయితే 11 o'clock లేచి మా బాబాది బండి అయితే వాష్ చేసేసినాక మేడంకి బెల్ కొట్టా. పని మనిషి వచ్చింది, పెట్రోల్కి డబ్బులు కావాలి అడిగినా. ఇంకా పెట్రోల్ అయితే పట్టుకునేదానికైతే వెళ్తున్నా. దాంతోపాటు మళ్ళీ ఫోన్ అయితే వచ్చింది, కరెక్ట్గా 1:10కి నువ్వు స్కూల్ దగ్గర ఉండాలా అని చెప్పి. సో ఇంకా పెట్రోల్ పట్టుకొని నేరుగా బయలుదేరిపోతాం. ఎందుకంటే స్కూల్ టైంలో అయితే, ఇప్పుడు ఈ టైంలో అయితే స్కూల్ టైం అనమాట, మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. మా ఇంటి దగ్గర పక్కనే స్కూల్ ఉండేది. సో ఇంకా మనం వచ్చేసి లేట్ చేయకుండా ఇంకా బయలుదేరిపోతాము. పోయేసి పెట్రోల్ అయితే పట్టుకొని నేరుగా స్కూల్ దగ్గర వెళ్ళి వెయిట్ చేద్దాం. కావాలంటే ట్రాఫిక్లో ఇరుక్కొని మళ్ళీ టైంకి పోకపోతే మళ్ళీ వాడు ఫోన్ చేసి ఎందుకు రాలేదు అంటాడు. ఇంకా ట్రాఫిక్ ఉందని చెప్పినా కూడా వినడు. సో అలా అంటారనమాట వీళ్ళు. సో అందుకే మనం వచ్చేసి ముందే 1/2 hour ముందే బయలుదేరిపోతే మంచిది మనకే. చలో ఫస్ట్ పెట్రోల్ బంక్ అయితే వెళ్దాము. పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ అయితే పట్టుకొని దాని తర్వాత స్కూల్కి అయితే వెళ్దాం. చలో. మనకు వచ్చేసి ఇక్కడ 91, 95 2 రకాల పెట్రోల్స్ ఉంటుంది. 95 వచ్చేసి మనకు ఎంత పడుతుందిరా అంటే 2 రియాల్ 33 హల్లలా. 91 మేము వచ్చేసి రెగ్యులర్గా పట్టేది వచ్చేసి కార్కి 91 అనమాట. 91 వచ్చేసి 2 రియాల్ 18 హలాలా. సో ఇంత అయితే ఉందన్నమాట. ఇంకా వెనకాల చూపిస్తాను చూడండి మీకు. 55,000 లీటర్స్ 95, 55,000 లీటర్స్ 91. సో అక్కడే ఫిల్ అయ్యేదే పెట్రోల్ అంతా, స్టోరేజ్ అది. ఇంకా అది వెనకాల చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 91, 55,000 లీటర్స్, 55,000 లీటర్స్ అనమాట. అదొక 55,000 లీటర్స్, ఇది ఒక 55,000 లీటర్స్. అది ఎన్ని రోజులు అవుతుందో ఏమో తెలీదు. ఈ పెట్రోల్ బంక్ పేరు వచ్చేసి మజాయా, MZ అని ఉంది, మజాయా అని ఉంది పేరు. ఇంకా వివరాలలో చూస్తాం ఉండండి. ఇంకా మేడం అయితే 100 రియాలు అయితే ఇచ్చినారు పెట్టడానికి పెట్రోల్. ఇంకా 100 రియాలకు పడితే దాంట్లో మనకి ఎంత వస్తుంది, ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది చూపిస్తాను బిల్ వచ్చినాక. వెయిట్ చేయండి. లేదు కాబట్టి మన దగ్గర నేనైతే కార్డ్ పేమెంట్ అయితే చేశాను. దీంట్లో అయితే వేయలేదు ట్యాక్స్ ఎంతో అనేది. 100 రియాలు నేను కార్డ్తో అయితే పే చేశా. మేడం పెట్రోల్కి డబ్బులు ఇచ్చినారో అది ఆడ పడిపోయిందో ఏమో తెలీదు. ఇంకా రూమ్లో ఏమైనా పడిపోయిందేమో, జోబులో నేను కీస్ తీసేటప్పుడు లేదా ఏదైనా పడిపోయిందేమో, వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడైతే నేను బాబా డబ్బులతో కట్టేసిన. నాకే ఇలాంటి దరిద్రాలు ఎందుకు నడుస్తుందో తెలీదు. త్వరగా వెళ్ళి చూడాలా. నేనైతే ఇక్కడ దిగలేదు, రూమ్ దగ్గరే ఏడా ఒక చోట పడి ఉండాలా. పదండి. నా చేతిలో క్యాష్ ఉంటే చాలు, ఇట్లానే దారిపోతూ ఉంటుంది. పెద్ద టెన్షన్ ఇదంతా. ఎక్కడ పడి ఉంటుందో ఏమో, పదండి చూద్దాం. ఇంటికి అయితే వచ్చేసిన, పార్కింగ్ అయితే ఆ బ్యాంక్ పక్కనే పెట్టేసిన. దరిద్రము ఇట్లే పక్కన తిరుగుతూ ఉంది. రూమ్లో అయితే అస్సలు లేదు, ఆ పక్కే వెళ్ళి చూడాలా. ఇంకా నేను చేసే పనులు ఇలానే ఉంటాను చూడండి. దొరికింది డబ్బులు. ఇలా ఉంటుంది మన పనులు, చూసినారు కదా.
ఫస్ట్ డబ్బులు దీంట్లో బాబా డబ్బులు వచ్చేసి క్యాష్ ఒక 100 రియాలు ఉంది. 100 రియాలు ఉంది. సో దాంతోపాటు ఇది కూడా యాడ్ చేసి పెట్టేద్దాం. చూడండి 200. ఎట్లో పెట్రోల్ బంక్ పోయినా పెట్రోల్ పట్టుకున్నా, నా ఇప్పుడు చూసుకున్నా డబ్బులు లేదు, నా బ్యాంక్లో కూడా డబ్బులు లేదు, బాబా డబ్బులు కూడా లేవు. అప్పుడు నా పరిస్థితి ఏంది? ఓ నెక్క వాడు బండి ఆడ పెట్టేసి పో అని చెప్తాడు, లేదా ఏదో ఒకటి చేయమంటాడు. ఎట్లో అట్లా బాబా డబ్బులు ఉన్నాయి కాబట్టి బతికిపోయినా. లేకపోయిండే నా పరిస్థితి ఏమయ్యిండేది? ఆలోచించండి ఒకసారి మీరే. ఆలోచిస్తూ ఉంటేనే నాకే జిగిజిగిలా ఉంది. రీఛార్జ్ లేదు, ఫోన్ చేసేకి ఫోన్ లేదు, అది లేదు. అబ్బా దరిద్రం పక్కనే కూర్చొని ఉండేది సీట్లో, కానీ కనిపించదు మనకి. సో అదనమాట. ఇంకా ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోదాం. చలో, మొత్తానికి వాడి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇదే స్కూలు. సో ఇంకా మనమైతే ఇక్కడ వెయిటింగ్ ఒక 20-25 మినిట్స్ అట్లా. టైం అయితే 12:40 అవుతా ఉంది. వాడు 1:10కి బయటికి వస్తాడు. చూద్దాం ఎన్ని గంటలకు వస్తాడో. ఇంకా ఇక్కడి నుంచి వీడిని పికప్ చేసుకొని వాళ్ళ తమ్ముడు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రెష్గా స్నానం అయితే చేసుకొని ఇంకా మార్నింగే నేను మోఫిక్ బాయ్ అయితే తినేసినాము. ఇంకా అన్న డ్యూటీకి వెళ్ళి ఉన్నాడు. టైం 3:30 అవుతా ఉంది. ఎప్పుడో మార్నింగ్ తినింది. సో ఇప్పుడు ఏమైనా తిందామని చెప్పేసి నేనైతే, సో పీనట్ బటర్ అయితే ఉంది. సో దీంతో పాటు బ్రెడ్ కూడా ఉంది. సో బ్రెడ్లో 2 ముక్కలు వేసుకొని తినేద్దాం. ఆకలిగా ఉంది, ఏం చేయాలా? ఇంకా అన్న వచ్చేంత వరకు వెయిట్ చేయాలా. అప్పటి వరకు ఆ బ్రెడ్ అయినా తిందాం. చూద్దాం ఒకసారి అన్న వచ్చినాడు. బండి అయితే లేదు అన్నది, ఆయన ఎప్పుడు వస్తాడో ఏమో తెలీదు. రైస్ కూడా ఉంది. ఆ రైస్ కొద్దిగా సరిగా లేదు. నిన్న వాళ్ళ మేడం ఇచ్చినారు, అది సరిగ్గా లేదు. ఇంకా మళ్ళా చేసుకొని తినేంత ఓపిక లేదు మనకి. దీంతో సరి పెట్టుకుందాం. మనకు తెలుగు సరిగా రాదు, నోరు తిరగదు. అయినా కూడా నేను మాట్లాడుతున్నా. బ్రెడ్ పీనట్ బటర్ చంకీ అంట, చంకీ. పొద్దున్న తింటారు ఇదే, నేను ఎప్పుడైనా తినేస్తా. మళ్ళీ మోఫిక్ బాయ్ వచ్చినాక చూద్దాం. ఇంకా 2 బాక్సులు రైస్ ఉంది. సో దాన్ని వెయిట్ చేసుకొని తిందాం. ఇంకా ఆయన రాలేదు, ఆయన వచ్చినాక అప్పుడు కలుద్దాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో టైం అయితే అయిపోతుంది. చెట్లకి నీళ్ళు పట్టాలా. ఇంకా చెట్లకంతా నీళ్ళు పట్టేద్దాం. అది కాకుండా మళ్ళీ డ్యూటీ వేరే ఉంది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఇక్కడే పక్కన స్ట్రీట్లో. అప్పుడు గుర్తుగా మనం వచ్చేసి క్యాన్లు అంతా తీసుకొని పోయి కార్లో డిక్కీలో పెట్టుకోవాలా. వాటర్ లేదు, అసలు శుద్ధంగా వాటర్ లేదు. వాటర్ ఫుల్గా పట్టుకొని వచ్చేద్దాం. ఓకేనా? చలో కలుద్దాం. సో సాయంత్రం అయితే చెట్లకంతా నీళ్ళు పట్టేశాను. బయట అయితే మా బాబా కూర్చున్నాడు, అందుకే వీడియో అయితే తీయలేదు. ఇంకా మేడం అయితే ఇప్పుడు కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు. బండి అయితే స్టార్ట్ చేసుకుని కూర్చొని ఉన్నా. ఇంకా వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. ఇంకా మేడంని అయితే అక్కడ డ్రాప్ చేసి నేనైతే 3 క్యాన్లు అయితే డిక్కీలో పెట్టుకున్నా. సో వెళ్ళి మనం నీళ్ళు పట్టుకుందాము. సో ఫస్ట్ వెళ్ళి మేడంని డ్రాప్ చేద్దాం. చలో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. సో మేడంని అయితే డ్రాప్ చేసా. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. మనకు క్యాన్లు ఉన్నాయని చెప్పా కదా. సో వెళ్ళి ఇంకా నీళ్ళు అయితే పట్టుకుందాము. ఇప్పుడు టైం అయితే 6:20 అవుతుంది. మేడం వచ్చేసరికి 8:39 అయిపోతుంది. ఇంకా మనం వచ్చేసి ఈ గ్యాప్లో వెళ్ళి 3 క్యాన్లు ఉన్నాయి, నీళ్ళు అయితే పట్టుకొని వచ్చేద్దాం. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, కానీ ఇక్కడ పైప్ లేదు. పైప్ ఉంటే బాగుంటుంది, పైపే లేదు. ఇంకా మసీద్ దగ్గరే వెళ్ళాలా. మసీద్ దగ్గర వెళ్ళి పట్టుకుందాం. చలో. ఈ ఫ్రిడ్జ్ దగ్గర అయితే వచ్చేసాను. ఇది మసీదు, ఇక్కడే పక్క బయట ఫ్రిడ్జ్ ఉంటుంది, పెద్ద ఫ్రిడ్జ్. ఇంకా చూద్దాము నీళ్ళు వస్తూ ఉందో లేదో నీళ్ళు అయితే వస్తూ ఉంది. చూడండి, నీళ్ళు అయితే వస్తూ ఉంది, నీళ్ళు అయితే పడుతున్నాయి. ఇంకా 3 క్యాన్లు ఫుల్ అయితే చేసుకుందాం. ఫుల్ చేసుకొని దాని తర్వాత బయలుదేరిపోతాం. సో మొత్తానికి వాటర్ అయితే పట్టుకునేసా. లాస్ట్ ఒక క్యాన్ అయితే కొద్దిగా వచ్చింది, పైన కొద్దిగా నిండలేదు అంతే. సో టైం బాగుంది కాబట్టి మొత్తం క్యాన్లు అంతా నిండిపోయినాయి. లేకపోయింటేనా సగం క్యాన్లు. ఏంది, నేను ఎప్పుడు వచ్చినా మార్నింగ్ టైంలో 11 గంటలకు ఆ టైంలో వచ్చినా నాకు సగమే వస్తూ ఉంటుంది.
ఇంకా ఇంకా వదిలేసిన. సో ఇంకా అయిపోయింది, పని అయితే అయిపోయింది. ఇంకా నేరుగా అక్కడికి వెళ్ళిపోతున్నా. మేడం ఎక్కడ డ్రాప్ చేశాను అక్కడే వెయిటింగ్ చేసుకుంటూ కూర్చోవడమే. ఒక 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ వచ్చేస్తారు మేడం. 9 లోపల వచ్చేస్తారు. ఇంకా అక్కడే వెయిట్ చేద్దాం. చలో, ఏం చేయాలా, మనకు వేరే పని ఏం లేదు కదా. ఇంకా ఇంటికి వెళ్దామంటే ఇంకా మేడం అయితే పెట్రోల్ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అది అని ఏదేదో చెప్తారు. ఇంకా అందుకే మనకి ఇదంతా ఈ గోల్ అంతా ఎందుకు, మన పని అయిపోయింది కదా, వాటర్ కావాలా, వాటర్ పట్టుకున్నాం. ఇంకా అంతే, నేరుగా అక్కడికి వెళ్ళి ఇంకా కూర్చొని లూడో ఆడుకోవడమే, లేదంటే సినిమాలు ఉన్నాయి, సినిమాలు చూసుకుంటా కూర్చోవడం అంతే. ఓకే, చలో లెట్స్ గో. సో మేడం అయితే ఒక వాటర్ బాటిల్ ఇచ్చినారు, నేనైతే నీళ్ళు పట్టుకుంటా వస్తా. సో ఈ బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నారు 2, రింగో అంట. చూద్దాం ఎలా ఉందో టేస్ట్ దీనిది. సేమ్ ఓరియో బిస్కెట్ లాగానే ఉంది చూసేకి, చూడండి. కానీ దీంట్లో పేరు వచ్చేసి రింగో అని ఉంది. సేమ్ ఓరియో బిస్కెట్ లాగానే ఉంది. ఇదైతే మనకు 1 రియాల్ 25 హలాలా అయితే పడింది. ఇంకా 1 రియాల్ అయితే 24 రూపీస్. 25 అంటే ఇంకా 6 రూపీస్ 7 రూపీస్ ఎంతో వస్తుంది. సో ఈ చిన్న ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. 32 రూపీస్ ఉంటుంది. మేడం వచ్చేకి ఇంకా 1.5 అవర్ టైం ఉంది కాబట్టి ఇంకా మనమైతే ఇక్కడ వెయిటింగ్ చేయాలా. ఇంకా తినేసి నీళ్ళు తాగేసి, సలార్ సినిమా ఉంది. నేను సలార్ సినిమా ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. అది పెట్టుకొని చూసుకుంటా కూర్చునేస్తాను. మేడం టైం అయిపోయిందా ఫోన్ చేస్తే ఇంకా అంతే, నేను నేరుగా బయలుదేరి వెళ్ళిపోయేదే. ఇంకా రూమ్కి వెళ్ళి ఫుడ్ ఏం తింటాం, ఏంది కదా అనేది చూద్దాం. అప్పటి వరకు అలానే ఉండండి, చలో. సో ఇప్పుడే అయితే వచ్చా రూమ్కి. ఇంకా మోఫిక్ బాయ్ కూడా ఎక్కడో డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటాడు. నేను వస్తాను, బయలుదేరినాడు అనమాట. ఇంకా వంట అయితే రైస్ ఉంది, వైట్ రైస్, ఎగ్ రైస్ లాగా చేసేద్దాము. అండ్ టమాటో కట్ చేసుకున్న, ఆనియన్, పచ్చిమిర్చి, కోడిగుడ్లు, అల్లం పేస్ట్. సో మన దగ్గర ఉన్న రైస్. సో దీంతో మనం ఇప్పుడు ఎగ్ రైస్ అయితే చేయబోతున్నాం. ఇంకా ఎగ్ రైస్ అంతా చేసినాక దాని తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా ఎగ్ రైస్ ఎలా చేయాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అంతా తెలుసు మీకు. ఇంకా ఇదైతే సింపుల్గా క్లియర్ చేస్తాం, చలో. ఎగ్ రైస్ కూడా చేయడం అంతా అయిపోయింది, చూడండి. మేడం అయితే ఇప్పుడు కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ కొట్టు, ఒక కవర్ ఇస్తారు, తీసుకొని రమ్మన్నారు. చలో వెళ్ళిపోదాం. సో మొత్తానికి వచ్చేసా మా ఇంటికి. సో అక్కడికి వెళ్ళి బెల్ అయితే కొడదాము. సో ఇదే ఇల్లు. బెల్ కొట్టి ఏమి ఇస్తారో తీసుకుని వచ్చేద్దాం, చలో. సో ఇదేదో పిండిలాగా ఉంది, ఏం పిండో ఏమో ఎవరికి తెలుసు. కవర్ తీసుకుందామన్నారు, ఇంకా తీసుకున్నా. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నా, చలో లెట్స్ గో. మళ్ళీ మేడం 100 రియాల్ డబ్బులు ఇచ్చి వెళ్ళి అది ఏదో సమోలిన్ అంట. సో అది ఒక 4 ప్యాకెట్లు. దాని తర్వాత వచ్చేసి పెరుగు ఒక కర్టను. ఇంకా దాని తర్వాత ఏదో చెప్తా ఉంది, అసలు అర్థం కావడంలా. ఆడ వెళ్ళినాక ఫోన్ చేయి మేడం, నువ్వే మాట్లాడు వాళ్ళతోనే అని చెప్పిన. ఇప్పుడే ఫార్మ్ మార్కెట్కి అయితే వచ్చాను. ఇంకా లోపలికి వెళ్ళి మేడం కావాల్సిన సామాన్లు అయితే తీసుకుందాం, చలో. రంజాన్ వస్తే చాలు, చూడండి. ఈ విమ్టో జ్యూస్ అనేది, అంటే ఇది లిక్విడ్ లాగా అనమాట, కొద్దిగా వేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో మొత్తం రెడీగా పెట్టుంటారు. మళ్ళీ ఇది ఏదో వేరేది అన్నారు, ఇంకా ఇది కూడా తీసుకున్నా. ఇంకా ఇప్పుడైతే మనకు పెరుగు కావాలా, చలో దహీలు అయితే. ఈ పెరుగు అయితే తీసుకున్నా, అల్మరాయ్. దీంట్లో వచ్చేసి 6 పీసులు ఉంటాయి. ఇంకా ఇదైతే పెట్టుకొని ఇంకా అంతే, అయిపోయింది. పోయేది బిల్ వేసుకొని వెళ్ళిపోతాం, చలో. దానికి నేను అమ్మ జీవితం వచ్చినా లేదా మళ్ళీ డ్యూటీ పోయి మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసిన. ఇంకా ఎగ్ రైస్ అయితే చేసుకున్నాం కదా, సో అదైతే తినేస్తున్నాం. ఇంకా మోఫిక్ బాయ్ కూడా నైట్ 12 గంటలకి ఇంకా బయలుదేరాలా ఎయిర్పోర్ట్ డ్యూటీకి. ఆయనకి ఎయిర్పోర్ట్ డ్యూటీలు చాలా ఎక్కువ ఉంటాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్, అంతే. ఎలా ఉన్నా తినేయాల్సిందే. సో చూసారు కదా ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ ఎలా అనిపించిందో. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.